హాయ్, ఐఎమ్ డాక్టర్ అచ్యుత్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, బ్లూమ్ హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కూకట్పల్లి. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, చాలా మందికి కూడా ఈ డౌట్ ఉంటుంది. మనం రోజుకి ఎన్ని వాటర్ తాగాలి, ఎక్కువ వాటర్ తాగాలా, తక్కువ వాటర్ తాగాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో టుడే ఐ విల్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. యూజువల్గా మన బాడీ మొత్తంలో 60% ఆఫ్ ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ టోటల్ బాడీ వాటర్. సో మనం ఎప్పుడైనా కానీ ఆ వాటర్ని ఆ వాటర్ కంటెంట్ని, బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఫర్ దట్ పర్పస్ అట్లీస్ట్ ఎ నార్మల్ పర్సన్ షుడ్ టేక్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఒకవేళ మీరు బయట ఎక్కువ పని చేయడం కానీ, లేకపోతే ఎక్కువ డ్రైవ్ చేయడం కానీ, ఎండలో పని చేయడం కానీ, ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారనుకోండి, మీకు వచ్చే చెమట వల్ల, మీకు వచ్చే పర్స్పిరేషన్ వల్ల వాటర్ లూజ్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళు 2 to 3 liters కంటే ఇంక ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అంటే అట్లీస్ట్ 4 liters, 4.5 to 5 liters పర్ డే కూడా తీసుకోవచ్చు అనమాట. సో డీహైడ్రేషన్ వల్ల వచ్చే నష్టాలేంటి, అంటే మన బాడీలో ఉండే వాటర్ కంటెంట్ తక్కువ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? నార్మల్గా మనకు బాగా లూజ్ మోషన్స్ రావడము, వామిటింగ్స్ రావడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంటుంది అనమాట. అట్లాంటప్పుడు డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్ లాస్ కూడా ఉంటుంది. అంటే బాడీలో ఉండే సోడియం కంటెంట్ తగ్గిపోవడం, పొటాషియం కంటెంట్ తగ్గిపోవడం, వీటి వల్ల జనరలైజ్డ్గా వీక్నెస్ రావడం, ఫటీగ్ రావడం, అలసట రావడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే ఫర్ ఎ నార్మల్ పర్సన్. అండ్ మనం ఎక్కువ పని చేస్తుంటే, ఎక్కువ చెమటలు వచ్చే పని చేస్తుంటే 4 to 4.5 liters పర్ డే వాటర్ ఇంటేక్ ఈస్ నెసెసరీ. థ్యాంక్ యూ.